వెల్కమ్ టు ఎపిసోడ్ 10 ఆఫ్ తిరుమల సిరీస్. సో, కొండపైన చూడాల్సిన ప్లేసెస్‌లో ఇదొచ్చేసి నెక్స్ట్ ప్లేస్ పాప వినాశనం అన్నమాట. సో, మేము నెక్స్ట్ పాప వినాశనంకెళ్ళిపోయాము. ఇదొచ్చేసి ఎంట్రన్స్ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. సో, అందరం వెళ్ళిపోయారు. నేను వెనక నుంచి వీడియో క్లిప్పింగ్స్ కోసమని వెళ్తున్నాను. అందుకే ఉరుక్కుంటూ మా హస్బెండ్ దగ్గరికెళ్ళిపోయానన్నమాట. ఆగమంటే అస్సలు ఆగట్లేదు. స్పీడ్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా తమ్ముడేమో ఈ వీటిపై నుంచి జారుతున్నాడు. అండ్ ఇక్కడొచ్చేసి మా అన్నయ్య ఎత్తుకున్నాడంట మా చిన్నోడిని. ఎత్తుకున్నాడన్నమాట. సో, మా చిన్నోనివే ఎక్కువ క్లిప్పింగ్స్ ఉంటాయి ఈ వీడియోలో. వాని క్యూట్ థింగ్స్, ఇంకా వాడి నాటీ థింగ్స్ అన్నీ రికార్డ్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి నాలుక ఎలా తీస్తున్నాడో బయటికి. సో, వాడు గుండు తీపిస్తే ఎలా ఉంటాడో ఏమో అనుకున్నా గానీ, గుండులో గూడా చాలా నీట్‌గా ఉన్నాడు. అండ్ చాలా బాగా కనిపిస్తున్నాడు. గుండు తీపిస్తే లుక్ బాగోదేమో, ఎలా కనిపిస్తాడో ఏమో అని భయపడ్డా గానీ, వాడు హెయిర్ ఉండడం కన్నా హెయిర్ లేకపోతే నాకు చాలా క్యూట్‌గా ఇంకా ముద్దుగా అనిపించాడన్నమాట. సో, చెప్పాను గదా! పాప వినాశనం వచ్చేసాము. ఇక్కడ స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయనో అని ఒక చిన్న నమ్మకం అన్నమాట. సో, ఇక్కడ చాలామంది అదే చేస్తున్నారు. స్నానాలు చేసుకొని పక్కనే మనకు రూమ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్లి డ్రెస్ మార్చుకుంటున్నారు. బట్ మేము వచ్చేసి రూమ్‌లోనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాము. ఎక్స్‌ట్రాగా డ్రెసెస్ ఏం తెచ్చుకోలేదు. అందుకనే మేమిక్కడ కాళ్ళు చేతులు కడుక్కున్నాం అంతే అన్నమాట. కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు తల మీద చల్లుకున్నాము. స్నానం అయితే చేయలేదు. అండ్ ఇక్కడ చాలామంది ఇలా బాటిల్స్‌లలో నింపుకొని వెళ్తున్నారన్నమాట. ఇంటికి వెళ్ళి ఇంకా రాలేని వాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళకిద్దామని జెప్పేసి అలా బాటిల్‌లలో నింపుకొని వెళ్తున్నాం. బట్ మేమైతే స్నానం ఏం జేయలేదు. ఇంక ఎక్స్‌ట్రా డ్రెసెస్ గూడా ఏం తెచ్చుకోలేదు. అని జెప్పేసి మేము ఓన్లీ కాళ్ళు చేతులు కడుక్కున్నాం. అండ్ ఇక్కడ మా చిన్నోడు నవ్వుతున్నాడు. సో, వాడిని ఎత్తుకున్నాను. చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఇలా తీశాను. నాకెందుకో తెలీదు వాడు నవ్వుతే నాకు చాలా అంటే చాలా ఇష్టం. వాని స్మైల్‌కి అసలు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత బాధున్నా మర్చిపోవచ్చన్నమాట. అంత భలేగా నవ్వుతాడు ఆడు. అండ్ అలానే అక్కడ అమ్మవారి టెంపుల్ ఉండే అన్నమాట. సో, ఆ టెంపుల్‌లోకి వెళ్లి దర్శనం గూడా చేసుకున్నాము. అక్కడ చాలా కోతులున్నాయి. ఆ కోతులను చూసి మా చిన్నోడు భలే నవ్వుతున్నాడు. అండ్ ఇదే అన్నమాట అమ్మవారి టెంపుల్. శ్రీ గంగాదేవి అమ్మవారి టెంపుల్ అక్కడే ఉంటుంది మనకి. సో, అక్కడ వెళ్లి దర్శనం చేసుకున్నాము. మా చిన్నోనికి కోతులన్నా, కుక్కలన్నా, యానిమల్స్ అన్నా ఇలాంటివి చాలా ఇష్టం వానికి. నెక్స్ట్ దర్శనం కంప్లీట్ అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు నేను మ్యాంగో తీసుకున్నాను. మేము అప్పుడే లంచ్ చేసామన్నమాట. శ్రీ గోవిందరాజ స్వామి టెంపుల్‌కెళ్ళాం గదా! అక్కడే లంచ్ చేసాము. అక్కడి నుంచి ఈడికొచ్చేసాము. సో, ఇగ ఏం తినలేదు. ఆ మ్యాంగో తీసుకున్నా తిందామని చెప్పేసి అస్సలు తినలేదు. అలానే పడేసానన్నమాట. ఇక్కడ జిరాఫీ మా తమ్ముడొచ్చేసి మా చిన్నోనికి ఇప్పిచ్చేసాడు. సో, దాంతో ఆడుకుంటున్నాడన్నమాట. ఒకటే గొరుకుతున్నాడు నోట్లో పెట్టేసి. ఇలా వాడు చిన్న చిన్న నాటీ థింగ్స్ అన్నీ రికార్డ్ చేశాను. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ వీడియోని సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. అన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.